గత అక్టోబర్ 2025 ఈ ట్రంప్ జీ జిన్పింగ్ మీటింగ్ సియోల్లో జరిగిన మీటింగ్ విఫలమైంది. కాబట్టి ట్రంప్ ఎక్కువగా చైనా అడిగే కన్సెషన్స్ ఇచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే అక్కడ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఆఫ్ యుఎస్ఓ, ట్రంప్ యొక్క అమెరికా గ్రేట్ ఎగైన్ అనే ఒక మాగా అనే ఒక స్ట్రాటజీ, ఇవన్నీ ఏంటంటే చైనాని అణచడమే. కాబట్టి చైనాకి అనవసరంగా వాటి కన్సెషన్ ఇస్తూ ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం అమెరికాకు ఉండదు. కాకపోతే ఇక్కడ ఇరాన్ కూడా యుద్ధం చేసే స్థితిలో లేదు, అమెరికా యుద్ధం చేసే స్థితిలో లేదు. చైనా కూడా ఏంటంటే ఇరాన్కి పరోక్షంగా హెల్ప్ చేయాలి, కానీ ముందుకెళ్ళి యుద్ధం చేసే స్థితిలో చైనా కూడా లేదు. ఎందుకంటే దాని ప్రాబ్లమ్స్ దానికి. కాబట్టి చైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నప్పటికీ ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ముందుకెళ్లే అవకాశం ఒకటి ఉంది. ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం వల్ల చైనా ఎకానమీ కూడా ఇబ్బంది పడుతుంది, సప్లై చైన్స్ దెబ్బతింది, చైనా ఎగుమతులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది, పెట్టుబడులు దెబ్బతింది. కాబట్టి వరల్డ్ ఎకానమీ బాగోదు. కాబట్టి అది చైనాకు కూడా ప్రాబ్లమే. కాబట్టి ఇరాన్ యుద్ధంలో ఇప్పుడు అది ఎంత సాధించాలో అంతా సాధించింది. కాబట్టి ఇరాన్ ఇంకా శాంతి ఒప్పందం వైపు కాస్త పుష్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా మధ్యలో డిస్కషన్స్ ఎలా సాగినా, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా, ఇక్కడ ఇరాన్తో శాంతి ఒప్పందం అమెరికా చేసుకోవడానికి చైనా హెల్ప్ చేసే అవకాశాలు అయితే మనకి ఇక్కడ పుష్కలంగా ఉంది.